ఇది వచ్చేసి పిల్లోళ్ళు ఆడుకునేది అనమాట. ఇక్కడ పెట్టారు. ఈ రోజు నేను కోయిట్ సిటీకి అయితే వచ్చాను మామ. ఒక్కసారి ఈ సిటీ చూపిస్తాను మీకు. లాస్ట్ వరకు అయితే చూడండి మామ. హాయ్ మామ అందరికి, నేను మీరు రాయంపేట అబ్బాయి. ఒక్కసారి అయితే ఈ సిటీని చూపిస్తాను మామ, చూడండి మీరు. ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలు ఆడుకునేది అనమాట పెట్టారు. ఇక్కడ మన పక్క జాయింట్ పిల్లలు అయ్యి ఉంటాయి కదా, చిన్నపిల్లలు ఆడుకునేదానికి అయితే పెట్టారు. చూస్తున్నారు కదా, అక్కడ పోతున్నారు చూడు, వాళ్ళు ఆడుకుంటున్నారు. చిన్న పిల్లలే కాదు, పెద్దలు కూడా అయితే ఊగుతున్నారు, జారుతున్నారు, తిరుగుతున్నారు గిరా 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 అని మామ. ఇప్పుడైతే సముద్రం చూపిస్తాను మామ, చూడండి సముద్రం. చూస్తున్నారు కదా మామ, ఇదైతే సముద్రంలోంచి ఒక చిన్న కాలువ అయితే తీశారు. ఎందుకంటే ఇక్కడ నుంచి బోట్లు అయిపోతాయి అనమాట. దీన్ని బహార్ అంటారు మామ అరబీలో అయితే. ఈ సముద్రం కాడికి అయితే మా వాళ్ళు వచ్చారు. అటుపక్క లాస్ట్ లో అయితే కూర్చున్నారు మా వాళ్ళు. ఇదంతా పిల్లలు ఆడుకునేది అనమాట. ఒకసారి అయితే మీకు మెయిన్ సిటీ చూపిస్తామమ్మా, చూడండి ఎంత బాగుందో కదా. చూస్తున్నారు కదా మామ, ఇదే మెయిన్ సిటీ. మెయిన్ సిటీ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు అయ్యి ఉంటాయి కదా. ఇటు పక్క అయితే మాలియా మామ. మాలియా అంటే మన తెలుగు వాళ్ళు వస్తారు కదా, మనం శుక్రవారం సెలవుకు పోయినప్పుడు తెలుగు వాళ్ళు వస్తారు కదా. అటు పక్క బీచ్ అనమాట కదా మామ. ఇటు పక్క ఉన్నది మెయిన్ సిటీ అనమాట. సిటీ సైడ్ నేనైతే వచ్చారు మా వాళ్ళు కోయిట్ వాళ్ళు ఇక్కడికి. చూడండి ఒకసారి, మొత్తం కార్లే ఉంటాయి కానీ మనుషులు అయితే ఎక్కడా కానీ కనిపించరు. ఎందుకంటే నా ముందర కనిపించేది రోడ్డు అనమాట. రోడ్డుకి ఆ పక్క సిటీ, ఈ పక్క వచ్చేసి జనాలు. నా వెనక పక్క జనాలు అయితే కూర్చుంటారు అనమాట సముద్రం దగ్గర. ఇటు పక్క అయితే మా కోయిటోళ్ళు అయితే కూర్చున్నారు మామ. ఇది సముద్రం పక్కన ఉన్న ఇసుక ఇవన్నీ ఉన్నాయి కదా. ఒకసారి సిటీ అయితే చూడండి మామ, ఎంత బాగుందో. ఇటు పక్క అది చూడండి, అక్కడ అయితే వాళ్ళు కూర్చున్నారు అనమాట అందరూ. ఇంకా ఇది అటు పక్క నీళ్లు, ఇటు పక్క ఇసుక అనమాట. ఇది సముద్రం దగ్గర. ఒకసారి చూడండి మామ సిటీ. అవి అయితే నా చేతికి ఇచ్చారు మామ, ఎత్తుకొని పోయి బండిలో పెట్టాని. అంటే ఇప్పుడు ఇంటికాంచి తెచ్చుకున్న వాళ్ళు గవా చాయ్ అనమాట. అవి గవా చాయ్ అయితే తెచ్చుకున్నారు. ఒకసారి చూడండి మామ, ఎంత నీట్ గా అయితే ఉందో ఈ బీచ్. ఎంత నీట్ గా ఉంది కదా, చూడండి. ఇదంతా చూడు ఒకసారి, రోడ్డు చూడండి మామ. ఇది మామూలుగా వాకింగ్ చేసే రోడ్డు అనమాట. అది జనాలు వెళ్ళి వచ్చేదానికి అనమాట. ఇదంతా ఇటుపక్క పార్కింగ్, అటుపక్క మెయిన్ సిటీ మామ. ఎంత బాగుందంటే అంత బాగుంది సిటీ. సూపర్ గా అయితే ఉంటది. మీరు వచ్చినప్పుడు కోయిట్ కంపల్సరీగా అయితే ఈ బీచ్ కి వచ్చి చూడండి. ఇది మురగాప్ దగ్గర ఉన్న బీచ్ అనమాట. వాళ్ళైతే వచ్చిందాక మనం ఇక్కడే వెయిటింగ్ చేయాలి మామ. వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే, మామూలుగా అయితే 11:30, 12 అట్లా అయిపోతుంది. ఎంత మాక్సిమం వేసుకున్నా కూడా. చూస్తున్నారు కదా మనం, ఎంత నీట్ గా ఉందో. అటుపక్క చెట్లు, ఇటుపక్క చెట్లు, మధ్యలో వాక్వే ఉన్నది. అంటే నడిచేది బండ్ల కాడికి పోయేదానికి ఏమన్నా. ఇప్పుడైతే బండ్ల కాడికి వచ్చాను నేను. ఇందాకైతే మీకు చెప్పాను కదా మామ, ఇక్కడ బోట్లు తయారు చేస్తారని. అవి అయితే మీకు చూపిస్తాం మామ. ఇక్కడ పెద్ద పెద్ద బోట్లు కూడా తయారు చేస్తారంట. ఎందుకంటే అక్కడ ఉన్న వాచ్మెన్ అయితే నాకు చెప్పాడు, బంగ్లాదేశ్ అతను. చేపల మార్కెట్ కూడా ఉంటది మామ ఇక్కడ. హోల్సేల్ చేపల మార్కెట్ ఉంటది, మంచి పార్క్ ఉంటది. ఇక్కడ చూస్తున్నారు కదా మామ, ఇదే అనమాట బోట్లు తయారు చేసేది. ఇక్కడే తయారు చేస్తారంట. ఇక్కడ నుంచి అయితే నీళ్ళలో దింపుతారని చెప్పాడు అక్కడ ఉన్న వాచ్మెన్ అయితే, బంగ్లాదేశ్ అతను. ఇదంతా మొత్తం సముద్రమే మామ, లాస్ట్ వరకు చాలా పెద్ద సముద్రం అయితే. ఇదంతా అక్కడైతే బ్రిడ్జ్ అయితే ఉంటది పెద్దది. ఇది వచ్చేసి ఇంకా ఈ బ్రిడ్జికి పోయే దారి అనమాట. ఇక్కడ నుంచి చాలా అందంగా అయితే ఉంటది ఇక్కడ. ఇటు పక్క వచ్చేసి మాలియా పార్క్ ఉంది కదా మామ, దానికి మాలియా పార్క్ అంటారు. ఇటు పక్క మాలియా పార్క్. ఇటు పక్క పోతే మురగాప్ అనే ఏరియా వస్తుంది మామ, మెయిన్ సిటీ అనమాట. మురగాప్ మెయిన్ సిటీ. ఇప్పుడు నేనున్నది వచ్చేసి సూక్ షరక్ అంటారు మామ. ఇక్కడ సూక్ షరక్ దగ్గర ఉన్నా నేనైతే. అట్లే కొంచెం ముందుకు పోయినామంటే మాలియా సిటీ అనేది ఉంటది మామ. మాలియా ఉంటది, మన వాళ్ళు అందరూ పోతా ఉంటారు కదా, అది మెయిన్ సిటీ అయితే. అక్కడ నుంచి ముందుకు పోతే అక్కడే ఉంటది అనమాట. ఇవి అయితే చూస్తున్నారు కదా మామ, ఇక్కడైతే బోట్లు నీళ్ళకి దింపేదానికి, మళ్ళీ నీళ్ళలోంచి వచ్చి పైకి లాగేదానికి అయితే ఇక్కడైతే 3 అయితే ఉన్నాయి మామ. 1, 2, 3 అయితే ఉన్నాయన్నమాట. ఇంకా వీటి గురించి అయితే మీకు తెలిసే ఉంటది మామ, ఎందుకంటే ఎక్కడైనా చూసే ఉంటారు మీరు. చూడండి లాస్ట్ నుంచి ఎంత పెద్దదో, లాస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా పెద్దది ఇది. చూడండి మామ ఒక్కసారి సిటీ అయితే చూడండి, ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే ఉన్నాయి కదా. చూడండి ఒకసారి, ఒక్క మనిషి అయితే పోతున్నాడు ఆడ, ఎవడే కానీ లేడు. ఇక్కడ ఎక్కువ మనుషుల కన్నా కార్లే ఎక్కువ తిరుగుతూ ఉంటాయి మామ. చూడండి ఒకడు పోతున్నాడు. పార్కింగ్ చూడండి ఒకసారి సిటీ మామ. చూస్తున్నారు కదా మామ, అటు పక్క వచ్చేసి మురగాప్ అనే ఏరియా అయితే ఉంటది. దాన్ని మురగాప్ అంటారు. ఇంకొక పేరు వచ్చేసి ముబారకియా అంటారు. ఒకసారి పార్కింగ్ చూపిస్తా చూడండి మామ. ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే మీరు, ఒకవేళ కోయిట్ కొత్తగా వచ్చారు కదా, ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఈడ పార్కింగ్ దొరకడం చాలా కష్టం మామ. కనీసం ఎట్లేదన్నా ఒక అర్ధ గంట అన్నా వెయిటింగ్ చేయాలి, అంత బిజీగా ఉంటది. ఇక్కడ నుంచి 7 దాకా వచ్చాను అనమాట. ఇప్పుడు ఆడైతే మా వాళ్ళు కూర్చున్నారు. ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాం మా రోడ్లు అయితే చూడండి, సూపర్ గా ఉంటాయి. మీరు ఒకసారి కోయిట్కి వచ్చినప్పుడు ఈ కంపల్సరీగా చూడాల్సిన ప్లేస్ మామ, అంత అందంగా ఉంటది. ఒకసారి చూడండి నా కళ్ళతో రోడ్లు ఎలా ఉన్నాయో చూడండి మామ. బండిపాటికి బండి కాదంటే ఒక్కటి మామ. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఎట్టంటే అట్లా దూరేదానికి లేదు రోడ్డు. సిగ్నల్ అయితే ఉంటాయి. ఆ సిగ్నల్ రూల్స్ అయితే కంపల్సరీగా పాటించాలి మామ. ఎందుకంటే ఈ ఆడపట్నే కెమెరాలు ఉంటాయి.
నేనైతే 7 గంటలకైతే వచ్చాను మామ ఇక్కడికి. 7 గంటలకి వచ్చి నిజం చెప్పాలంటే ఆ సముద్రం పక్కన ఎట్ట కూర్చున్నారో నాకే అర్థం కాల. నా మొహం చూడండి ఒకసారి మాడిపోయింది. అంటే నీళ్ళ పక్కన భయంకరమైన ఉడక మామ. ఇంకా నాకు ఫోన్ చేయలేదన్నమాట. ఇంకా వాళ్ళు ఎన్ని గంటలకు వస్తే అన్ని గంటలకు మనం ఎక్కడైనా సరే ఏ ప్లేస్ లో అయినా వెయిటింగ్ చేయాలి కంపల్సరీగా. బండ్లోనే కూర్చోవడం లేకపోతే అట్లా తిరగడం. ఒక్కసారి చూడండి మామ నా వెనకున్న బ్యాక్గ్రౌండ్. ఈ అమ్మాయి ఏమో అందం మెరిచిపోతుంది కదా. నేను చూడడమే కాదు మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నా మామ. ఒకసారి లైక్ చేయండి మామ. లైక్ చేయకపోతే మర్చిపోయి ఉంటారు. ఈ రోజు శుక్రవారం అనమాట. మా వాళ్ళు మామూలుగా ఎంజాయ్ చేయడానికి వచ్చారు. ఈ శుక్రవారం అనే కాదు ఏ వారం అయినా పోతారు మామ వీళ్ళు. బయటికి పోయి బీచ్ పోవడం తినడం. వీళ్ళు గవా చాయ్ తాగడం. వీళ్ళు ఇదే పిచ్చి అనమాట. ఆడవాళ్ళందరూ కలిసి మగవాళ్ళు ఆడికి పోరు. మొగలు పోతారంటే వాళ్ళు సపరేట్. మామూలుగా ఆడవాళ్ళు అయితే ఎక్కువ. అయితే ఇప్పుడు ముస్లాం ఫోన్ చేసి బండి అయితే స్టార్ట్ చేయమనింది మామ. అయితే వస్తారేమో మళ్ళీ ఈ నుంచి ఆడికన్నా నుంచి నాకు ఇంటికి పోయేదానికి 40 నిమిషాల టైం అయితే పడుతుంది మామ. ఏ మతానికో పోయినారంటే ఏ హోటల్కో పోయినారంటే లేట్ అయితే అవుతుంది మామ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా.